నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. దక్షిణామూర్తి ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం, అంతెందుకు సమస్త అద్వైత వేదాంత సారమంతా కూడా ఈ దక్షిణామూర్తిలోనే ఉంది. దక్షిణామూర్తి అంత శక్తివంతమైన స్తోత్రం. ఇదివరకే మనం ఈశావాస్య ఉపనిషత్, కేనోపనిషత్, ప్రశ్నోపనిషత్ ఈ 3 ఉపనిషత్తులు తెలుసుకున్నాం. ఈ 3 ఉపనిషత్తులు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 ఉపనిషత్తులు చూసి ఆ తరువాత దక్షిణమూర్తి దగ్గరికి రండి. లేకపోతే ఈ దక్షిణమూర్తి స్తోత్రం అంత తేలిగ్గా అర్థం కాదు. ఇప్పుడు దక్షిణమూర్తి అంటే ఏంటి? ఆయన ఎవరు అసలు తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రుడు అని నలుగురుంటారు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అని నలుగురు మహర్షులు ఉంటారు. వీళ్ళకి ఒక కోరిక ఉంటుంది. అదే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరిక, జిజ్ఞాస వీళ్ళకు ఉంటుంది. ఈ కోరికతో వాళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి మాతతో ఉంటాడు. సరస్వతి మాత ఒక పుష్పం మీద కూర్చుంటే బ్రహ్మదేవుడు మరొక పుష్పం మీద కూర్చుంటాడు. ఆ బ్రహ్మదేవుణ్ణి, సరస్వతి మాతని వీరు నలుగురు ఏం చేస్తారు? చూస్తారు. చూసి ఈ బ్రహ్మదేవుడు సంసారంలో ఉన్నాడు, మనకేమి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారులే అని అనుకొని అక్కడి నుంచి విష్ణుదేవుని దగ్గరికి వెళ్తారు. ఆ విష్ణుదేవుడు కూడా లక్ష్మీమాతని తన పాదాల దగ్గరనే కూర్చొని పెట్టుకుంటాడు. అంటే లక్ష్మీమాత విష్ణుదేవునికి సేవలు చేస్తూ ఉంటుంది. ఈ నలుగురు మహర్షులు ఆ విష్ణుమూర్తిని, లక్ష్మీమాతను చూసి ఈయన కూడా సంసారంలో ఉన్నాడు, మనకేమి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారులే అని అక్కడి నుంచి శివుని దగ్గరికి వెళ్తారు. ఆ శివుడు ఏకంగా అర్ధనారీశ్వరుడై ఉంటాడు. అంటే ఆ పార్వతీమాత ఏకంగా శివునిలో అర్ధభాగం అయి ఉంటుంది. ఈ నలుగురు మహర్షులు అనుకుంటారు, ఆ బ్రహ్మదేవుడన్న నయ్యం కొంచెం పక్కన కూర్చోబెట్టుకున్నాడు, విష్ణుమూర్తి అన్న కొంచెం నయ్యం తన దగ్గరనే కూర్చోబెట్టుకున్నాడు, ఈ మహాశివుడేంట్రా బాబు ఏకంగా తన శరీరంలోనే సగ భాగం ఇచ్చేశాడు అని ఇంకా వీళ్ళే మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారులే అని అనుకొని అక్కడి నుంచి నిరుత్సాహంతో వెళ్ళిపోతారు. మనకి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసేది ఎవరు అని అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలా వెళ్తుండగా వాళ్ళకి ఒక రూపం కనిపిస్తుంది. తేజోవంతమైన రూపం కనిపిస్తుంది. మర్రి చెట్టు కింద కూర్చొని కాలు మీద కాలేసుకొని చిన్ముద్రతో, అభయహస్తంతో కూర్చొని ఉంటాడు ఒక యువకుడు. ఆ యువకుడు ఎవరో కాదు, మన దక్షిణామూర్తి. ఆయన ఏమీ మాట్లాడు, కేవలం అలా మౌనంగా కూర్చుంటాడంతే. ఆ దక్షిణామూర్తిని చూడంగానే వీళ్ళకి ఆత్మజ్ఞానం అనేది బోధపడుతుంది. ఆ దక్షిణామూర్తి మాటలతో చెప్పలేదు, కంటితో చూపించలేదు, తన యొక్క శక్తితో చూపించలేదు. ఆయన కేవలం మౌనంగా కూర్చున్నాడంతే. ఆ మౌనంతోనే ఈ నలుగురికి ఆత్మజ్ఞానం అనేది వచ్చింది. ఇప్పుడు మొదలవుతుంది మన ధ్యాన శ్లోకం. మన దక్షిణమూర్తి స్తోత్రంలో మొదట ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకాలు అయిపోయిన తర్వాత అసలైన స్తోత్రం మొదలవుతుంది. ఇప్పుడు ధ్యాన శ్లోకం ఏంటో మనం తెలుసుకుందాం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటే ఆ దక్షిణమూర్తి యవ్వనంలో యువకుడిగా ఉన్నాడు. ఆ యువకుడు ఏం చేస్తున్నాడు? పరబ్రహ్మతత్వాన్ని ప్రకటితం చేస్తున్నాడు. ఎలా? మౌనంగా. మాటలు లేవు, పలుకు లేవు, మౌనంగానే పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు, అంటే తెలియజేస్తున్నాడు. వర్షిష్టాంతే వృషదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై అంటే ఈ నలుగురు మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులు, వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు కాబట్టి వాళ్ళకి బ్రహ్మనిష్ట అంటే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస చాలా గట్టిగా ఉంది. వాళ్ళకున్న బ్రహ్మనిష్ట వల్ల ఆ దక్షిణామూర్తిని చూడంగానే వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది బోధపడింది. ఈ నలుగురు మహర్షులు కూడా ఎలా ఉన్నారు? వృద్ధులై ఉన్నారు. ఆ దక్షిణామూర్తి యవ్వనంలో యువకుడిలా ఉన్నాడు. ఆ యవ్వనంగా యువకుడు ఎవడైతే ఉన్నాడో ఆయన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరికి? వృద్ధులైన వారికి. అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఆయన చెప్పింది కరెక్టేనండి కానీ చిన్నపిల్లాడండి అంటుంటారు. ఆ చిన్నపిల్లాడంటే జ్ఞానం జ్ఞానమే, అది ఎవరు చెప్పినా జ్ఞానం జ్ఞానమే. కాబట్టి అక్కడ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులై ఆ దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆచార్యేంద్ర కరకలిత చిన్ముద్ర మానంద రూపం. ఆయన ఎలా ఉన్నాడు? చిన్ముద్రతో ఉన్నాడు. చిన్ముద్రం అంటే జ్ఞానముద్ర. ఈ ముద్రని జ్ఞానముద్ర అంటారు, చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రతో ఆయన కూర్చున్నాడు. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అంటే ఆయన అలా మౌనంగా కూర్చొని ఏం చేస్తున్నాడు? తన యొక్క ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మతత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆనందం తప్ప అక్కడ ఏమీ లేదు. మనసు లేదు, ఇంద్రియాలు లేవు, ప్రాణం లేదు, ఏమీ లేవు. కేవలం ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలా ఆత్మానందాన్ని అనుభవిస్తూ మౌనంగా కూర్చున్న దక్షిణామూర్తిని చూసి వీళ్ళకి బ్రహ్మజ్ఞానం అనేది బోధపడింది.
ఇది మన ధ్యాన శ్లోకం. ఇక రండి టాపిక్‌లోకి వచ్చేద్దాం. త్రిపుటి అని ఒక పదం ఉంటుంది. త్రిపుటి అంటే ఒకటి జీవుడు, రెండోది జగత్తు, మూడోది ఆ ఈశ్వరుడు. జీవ, జగత్, ఈశ్వరుడు అని ముగ్గురుంటారు. జీవుడు అంటే మనం, మనబోటి ప్రాణులు. జగత్ అంటే ఈ సమస్త ప్రపంచం. ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మ. ఈ ముగ్గురు కలిస్తే త్రిపుటి అని అంటాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది సమస్య ఎవరికి ఎవరితో అని. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు. రాగద్వేషాలతో ప్రవర్తిస్తూనే ఉంటారు. సత్వ రజో తమో గుణాలతో నిరంతరం ప్రవర్తిస్తూనే ఉంటారు. కానీ ఎవడికి శాశ్వతమైన సుఖం కానీ ఎవడికి లేదు. నేను నా జీవితంలో నేను ఆనందంగానే ఉన్నాను, సుఖంగానే ఉన్నాను అని ఎవరైనా అన్నారంటే అది స్వల్పమే, కొంతకాలమే, శాశ్వతం కాదు. శాశ్వతమైన సుఖం ఏంటో తెలుసా? ఆత్మజ్ఞానాన్ని పొందడమే శాశ్వతమైన సుఖం. అది తప్పించి మిగతావన్నీ కూడా అశాశ్వతమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఈ త్రిపుటి ఏదైతే ఉందో అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో సమస్య ఎవరికి ఎవరితో అని ఇప్పుడు ఆలోచిద్దాం. మనకి ఆ ఈశ్వరుని వల్ల సమస్య రాదు. ఎందుకంటే కొంతమంది ఆ ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముతారు, కొంతమంది ఈశ్వరుడు లేడు అని నమ్ముతారు, కొంతమంది ఈశ్వరుడు ఎక్కడో కైలాసంలో ఉన్నాడు, ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని నమ్ముతారు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియని ఆ ఈశ్వరుని వల్ల మనకు ఎలాంటి సమస్య లేదు. రెండవది, మనకి మనం సమస్య అవ్వం. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు నేను సమస్య ఎప్పుడు తెచ్చుకోనే. నేను ఎల్లప్పుడూ సుఖంగా జీవించాలని ఆలోచిస్తా, సుఖంగా బ్రతకాలనే పాటుపడతా. నాకు కూడా సమస్య లేదు. ఆ ఈశ్వరుని వల్ల సమస్య నాకు లేదు. అదేవిధంగా నాకు నాతో కూడా సమస్య లేదు. కాబట్టి ఇప్పుడు సమస్య ఉన్నది ఎక్కడ? జగత్తు దగ్గర. ఈ సమస్త ప్రపంచం కనిపిస్తుంది కదా, ఈ విశ్వమే మన సమస్య. ఎందుకు? పుడుతున్నాం, చేస్తున్నాం, కర్మలు అనుభవిస్తున్నాం, సుఖదుఖాలు అనుభవిస్తున్నాం, ఇలా జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. మరి ఇది సమస్య కాదా? దీనికి పరిష్కారం ఏమిటి మరి? చెప్పండి, దీనికి పరిష్కారం ఏమిటి? ఈ ప్రపంచమే మన సమస్య. ఈ సమస్యని మనం పరిష్కరించాలి కదా. అందుకే ఇక్కడ మొదలైంది మనకి దక్షిణామూర్తి స్తోత్రం. అసలు విశ్వం ఉందా లేదా? విశ్వం ఉంది అన్నామనుకో, సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు సమస్త ప్రపంచం ఉంది అని అంటున్నామంటే సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే ఒకవేళ విశ్వం లేదు అన్నాం అనుకో, కనిపిస్తుంది కదా విశ్వం, లేదంటావేంటి అనేటటువంటి డౌట్ కూడా మనకు వస్తుంది. మనం అనుభవిస్తున్నాం కదా ఈ సమస్త ప్రపంచాన్ని, మరి లేదు అని ఎలా అంటాం? కాబట్టి లేదు అనే మాట అనకూడదు. ఉంది అన్నామనుకో, సమస్య కూడా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విశ్వం ఉందా లేదా అనేదే పరిష్కరించవలసిన సమయం వచ్చింది ఇప్పుడు మనకి. అందరూ దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏదో టీవీలో పెట్టుకొని వింటూ ఉంటారు. ఎందుకు వింటారో తెలియదు. దక్షిణామూర్తి స్తోత్రం ఏం చెప్తుంది, అసలు ఆయన ఏం జ్ఞానం ఇస్తున్నాడు ఎవ్వరికి తెలీదు. కేవలం వినడం మాత్రం చేత పుణ్యం రాదు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏం చెప్తున్నాడు, అందులో ఉన్న జ్ఞానం ఏంటి మనం తెలుసుకొని ఆచరించాలి. అప్పుడే నీకు పుణ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతావు అని. మోక్షం అంటే ఏదో దేవుణ్ణో కలిసిపోవడమో కాదు. మోక్షం అంటే అర్థం ఏంటి? నువ్వు ఆత్మజ్ఞాని అవ్వడమే మోక్షం. అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం. కాబట్టి ఎవ్వరు మనకు దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఎవరికి తెలియదు. సమస్త అద్వైత సారమంతా కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రంలోనే ఉంది. ఈ అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి. నేను అప్లోడ్ చేసిన 3 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా చూడండి. ఆ తరువాతే దక్షిణామూర్తి దగ్గరికి రండి. ఇప్పుడు సమస్య మనకి, ఈ ప్రపంచానికి. చూసుకుందాం, మనమా ఈ ప్రపంచమా? అసలు ఈ ప్రపంచం ఉందా లేదా చూసుకుందాం. దీనికి పరిష్కారం ఏంటో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.